రాజమండ్రి విమానాశ్రయంలో తుపాకీ బుల్లెట్లు కలకలం సృష్టించాయి. విజయవాడకు చెందిన ఎం సుబ్బరాజు అనే ప్రయాణికుడు హైదరాబాద్ వెళ్లేందుకు రాజమండ్రి విమానాశ్రయానికి రాగా టెర్మినల్ భవనంలోకి వెళుతున్న సమయంలో ఆయన వద్ద బుల్లెట్లు ఉన్నట్లు స్కానింగ్లో తేలింది. వెంటనే అప్రమత్తమైన ఎస్టీఎఫ్ సిబ్బంది సుబ్బరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సుబ్బరాజుకు లైసెన్స్డ్ గన్ ఉందని, తుపాకీ లోడ్ చేసే సమయంలో బుల్లెట్లు తన వద్ద ఉండిపోయాయని పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకుని సుబ్బరాజును కోరుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక పిఎస్లో సుబ్బరాజును ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. విమానాశ్రయ నిబంధనల ప్రకారం బుల్లెట్లతో ప్రయాణించే క్రమంలో సంబంధిత ప్రయాణికుడిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు సుబ్బరాజుపై కేసు నమోదు చేయనట్లుగా తెలుస్తుండగా ఈ కేసులో పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఎలా ముందుకు వెళ్తారనేది చర్చగా మారింది. కూర్చోలేక మిడిల్ షాప్లో కూర్చోలేక వస్తాం. మళ్ళీ అక్కడ అన్నారు గవర్నమెంట్ మళ్ళీ అలాగే వెళ్తున్నాం.